BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని i3 డిగ్రీ కాలేజ్ 8367215215. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ లాంగ్వేజ్ ట్రైనర్ విజయ గారు. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే అండి. అమ్మ, మన కడుపు నింపేది అమ్మ ఒక రకంగా అమ్మ కడుపు నింపితే ఫుడ్ డెలివరీ బాయ్స్ మన కడుపు నింపుతూ ఉంటారు. నిమిషంలో ఆకలేస్తుందంటే చిటికెలో మన దగ్గర ఉంటారు. చిటికెలో ఆకలేస్తే నిమిషంలో తీరుస్తారు, లేకపోతే నిమిషంలో ఆకలేస్తే చిటికెల్లో తీర్చేస్తారు. సో అంటే అమ్మ, వాళ్ళు మన కడుపు నింపనీకి వాళ్ళ చాలా కష్టాలు ఉంటాయి అని వింటూ ఉంటాము. అసలు ఆ ఫుడ్ డెలివరీ కదా, ఎండనక వాననక ఒక టైం అనేది ఉంటది కదా వాళ్ళకి. సో ఈ కష్టాలన్నీ ఎలా ఉంటాయమ్మా వాళ్ళకి? అంటే మన ఆనందం ఏంటి అంటే మన దగ్గరకు వచ్చేసిందా, ఓపెన్ చేసామా, తిన్నామా, అంతే. వాళ్ళ కష్టాల గురించి చాలా మందికి తెలియదు. జనరల్ గా ఎవరైతే ఫుడ్ ఆర్డర్ చేస్తారో వాళ్ళకి ఎంతసేపు నేను ఇచ్చిన టైంకు నాకు ఫుడ్ వచ్చిందా లేదా అదొకటే ఆలోచిస్తారు. కానీ పిల్లలందరూ చాలా వాళ్ళు జనరల్ గా యంగ్స్టర్సే ఉంటారండి. 40 years లోపు ఉండొచ్చు కొంతమంది. జనరల్ గా యంగ్స్టర్స్ ఏం చేస్తారంటే వాళ్ళ ఫ్యామిలీకి కొంచెం హెల్ప్ఫుల్ గా ఉంటుందని కొంతమంది పార్ట్ టైమ్స్ కూడా జాబ్ చేస్తారండి వాళ్ళు కూడా. సో వాళ్ళకి ఏంటంటే ఒక స్పెషల్ ట్రైనింగ్ ఉంటుంది. వాళ్ళకి స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చి దాని తర్వాత వెల్ ఎడ్యుకేటెడ్ ఉంటారు వాళ్ళు కూడా. అట్లీస్ట్ వాళ్ళు హిందీ అంటే మన లోకల్ లాంగ్వేజ్ తెలుగు మాట్లాడగలిగారు, ఇంగ్లీష్ మాట్లాడితే ఇంకా వెల్ అండ్ గుడ్. సో అలానే వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. వాళ్ళు ఏదో ఊరికే వేగ్గా సెలెక్ట్ చేసుకోరు. సో వాళ్ళు కూడా చాలా కష్టపడి ఆ ట్రైనింగ్ తీసుకొని మన ఫుడ్ డెలివరీ కోసం వాళ్ళు ట్రైనింగ్ ఉంటుంది. దట్టు వాళ్ళకి ఫుడ్ డెలివరీ టైం పీక్ టైమ్స్ లో అయితే వాళ్ళకి కొంచెం అది వాళ్ళ కమిషన్ ఎక్కువ ఉంటుంది. జనరల్ గా వాళ్ళకి 50 రూపీస్ నుంచి 150 రూపీస్ వరకు ఉంటుంది. నాకు తెలిసినంత వరకు వాళ్ళ ఫుడ్ అంటే వాళ్ళ కమిషన్ ఛార్జెస్. సో వాళ్ళు కరెక్ట్ టైంకు మనకి వచ్చి ఇస్తారండి ఫుడ్. సో నేను ఇది వరకు చెప్పినట్టుగా పార్ట్ టైం చేస్తారు. అట్లాగే కొంతమంది యంగ్స్టర్స్ పిల్లలంతా ఫుల్ టైం చేసి వాళ్ళ చదువుల కోసమని వాళ్ళ పేరెంట్స్ ను అడగకుండా వాళ్ళు మాత్రమే పాకెట్ మనీ కోసం అని చెప్పేసి వాళ్ళు. కొంతమంది ఓన్లీ ఫ్యామిలీని సపోర్ట్ చేయడానికి కూడా చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. సో వాళ్ళకి ఏంటంటే దే షుడ్ హ్యావ్ దేర్ ఓన్ 2-wheeler అనమాట. సో వాళ్ళు ఒక డ్రెస్ ఉంటుంది, ఆ డ్రెస్ కూడా వాళ్ళు ఒక 600 రూపీస్ పెట్టి వాళ్ళు దే హ్యావ్ టు పర్చేస్. ఒక బ్యాగ్ వాటన్నిటి కూడా వాళ్ళే పర్చేస్ చేసి వాళ్ళే కొనుక్కోవాలి. వీళ్ళేమో ఫ్రీగా ఇవ్వరండి. ఒకటి ఏంటంటే మన రేటింగ్, ఒకవేళ మీరు సపోజ్ మీకు ఫుడ్ వచ్చింది, మీరు అందుకనే వాళ్ళు ఏం చేస్తారంటే ఇచ్చిన తర్వాత మేడం కొంచెం రేటింగ్ ఇవ్వండి మేడం అని అడుగుతారు అనమాట. సో వాళ్ళు చాలా జనరల్ గా వాళ్ళు చాలా పొలైట్ గా ఉంటారండి. పిల్లలంతా చాలా పొలైట్ గా ఉంటారు. అంటే మనం లేటుగా వచ్చామని మనం విసుక్కున్నా కూడా సారీ సార్ అలా చెప్తారు. సో మన వైపు నుంచి ఏంటంటే మనం వాళ్ళను కొంచెం అంటే పొలైట్ గా మనం కూడా మర్యాదగా చూడాలి. వాళ్ళు ఏదో వాళ్ళ అవసరానికి వాళ్ళు పని చేసుకుంటున్నారు అనే మనం దృష్టితో చూడాలి తప్ప వాళ్ళను చీప్గా చూసేసి వాళ్ళని వీళ్ళు దేనికి పనికిరారనేసి వాళ్ళని విసుక్కొని చాలా మంది ఏం చేస్తారంటే ఒక 2 minutes లేట్ వచ్చినా కూడా కావాలని వాళ్ళు ఫుడ్ రిజెక్ట్ చేస్తే పాపం వీళ్ళని ఎత్తిన పడుతుంది అది. సో కొంచెం మనం కూడా ఇప్పుడు మన పిల్లలండి, ఇప్పుడు మన అబ్బాయి ఉంటాడు, టిఫిన్ తీసుకురాపంటే వాడు 1/2 గంట తర్వాత ఎందుకు లేటుగా వచ్చాడంటే చాలా క్యూ ఉందంటారు. అదే సేమ్ కదా ఈ పిల్లలకు కూడా అంతే. వాళ్ళు మనం ఇచ్చిన ఆర్డర్స్ అన్ని తీసుకెళ్ళి దే హ్యావ్ టు గో టు సమ్ హోటల్స్. ఆ హోటల్స్కి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా పెద్ద క్యూ ఉంటుందండి వాళ్ళకి. ఆ క్యూలో నిల్చుకొని వాళ్ళకి ఆర్డర్ వైజ్ తీసుకొని దాని తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే మన అడ్రస్ ప్రకారం రావాలి. ఆ ట్రైనింగ్లో ఎలా ఉంటుందంటే కస్టమర్స్తో ఎలా మాట్లాడాలి, దాని తర్వాత లొకేషన్ ఎలా షేర్ చేసుకోవాలి, అక్కడి నుంచి కూడా వాళ్ళు మానిటర్ చేస్తూ ఉంటారు ఫుడ్ కరెక్ట్గా పోయిందా లేదా అనేది కూడా. అక్కడ వాళ్ళది ఒక మానిటర్ టీమ్ ఉంటుంది అనమాట. దే హావ్ బిగ్ ఆఫీసర్, జొమాటో కానీ లేకపోతే స్విగ్గీ కానీ వాళ్ళకి చాలా పెద్ద ఆఫీస్ ఉంది అనమాట. సో వాళ్ళు మనకు ఫుడ్ తీసుకొచ్చి ఇస్తారు. వాళ్ళు వర్షం పడ్డా ఎండ ఉన్నా వాళ్ళు అవన్నీ లేదండి, వాళ్ళు కరెక్ట్ టైంకు రావాలి అని మనం కూడా ఎక్స్పెక్ట్ చేస్తాం. వాళ్ళు కూడా అట్లాగే ట్రై చేస్తారు. సో వాళ్ళు ఏం చేస్తారంటే కొన్నిసార్లు వాళ్ళ లంచ్ టైంకు కూడా తినరండి. వాళ్ళు తినకుండా ఫస్ట్ మనకు డెలివరీ చేసి మనకు ఫుడ్ వచ్చి ఇచ్చిన తర్వాతనే వాళ్ళు తింటారు. సో వాళ్ళకు కూడా చాలా ఇది ఉంటుందండి. అంతేగాని వాళ్ళు ఏదో మనకి ఇంటికి తీసుకొచ్చిస్తున్నారని చెప్పేసి వాళ్ళని మనం చీప్గా చూడొద్దండి. కొంతమంది ఏం చేస్తారంటే ఏం కట్టసి లేకుండా తలుపు ఇలా రాగానే తీసి తన్నుమని తలుపు మూసేస్తారు, ఫుడ్ అక్కడ పెట్టేసిపో అని చెప్తారు. సార్ వాళ్ళు రిక్వెస్ట్ చేస్తారు అనమాట, సార్ కొంచెం 5 రేటింగ్ ఇవ్వండి సార్ అంటే, ఎందుకు 2 నిమిషాలు లేటుగా వచ్చాం. 2 నిమిషాలు అంటే అతనికి కాన్ ఫ్లై కదండి, ట్రాఫిక్ లో రావాలి. సో మనం ట్రాఫిక్ లో మన కోసం ట్రాఫిక్ ఆపరు. సో అతను ట్రాఫిక్ లో రావాలి. దాని తర్వాత కొన్ని అపార్ట్మెంట్స్ లో నేను చూసానండి,
ఈ డెలివరీ బాయ్స్, ఫుడ్ డెలివరీ బాయ్స్ లిఫ్ట్ యూజ్ చేయకూడదని ఒక బోర్డు పెడతారు. టూ మచ్. సో దే హ్యావ్ టు లైక్ 4th ఫ్లోర్ 5th ఫ్లోర్ ఒక్కొక్కసారి వాళ్ళు పైకి వెళ్ళాల్సి వస్తుందండి. మరి అదంతా ఇదే కదా, మనం ఎక్కగలమా చెప్పండి. సో చాలా కష్టాలు ఉంటాయండి వాళ్ళకి. అంతా తీరా చూస్తే వాళ్ళు అంత దూరం వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళని ఒక పురుగులాగా చూస్తారండి. చూసి సార్ తీసుకోండి సార్ అంటే అసలు తీసుకోరండి వాళ్ళు. మొన్న ఎక్కడో నేను చూశాను, పాపం ఒక కుర్రోడు 3rd ఫ్లోర్కి వెళ్ళాడు నడుచుకుంటూ. లిఫ్ట్ ఉన్నా కూడా వాళ్ళని సెక్యూరిటీ వాళ్ళు యూజ్ చేయనియరు. ఫస్ట్ వాళ్ళు ఒక బోర్డు పెడతారు. ఎందుకండి అలా? ఎందుకంటే మీరు యంగ్స్టర్స్ కదా, మీరు వెళ్ళొచ్చు, ఎందుకు అని. ఇంత దూరం నుంచి వాళ్ళు లైక్ వాళ్ళ అపార్ట్మెంట్స్ దే విల్ హావ్ దేర్ ఓన్ రూల్స్ అండి. అది మనం ఏం అనలేం, కాకపోతే మనకు ఉండాలి కదా. సరే పైకి వెళ్ళిన తర్వాత కుర్రోడు ఏం చేస్తారంటే పాపం తలుపు కొట్టాడు. తలుపు కొడితే తలుపు ఇలా బార్లా తెరిచింది. తెరిచిన తర్వాత ఏమైందంటే ఒక పెద్ద కుక్క ఉందండి. ఆ కుక్క బయటకు వచ్చేసింది. బయటకు వచ్చేసి ఈ కుర్రాడు, ఎవరికైనా కుక్కలంటే భయమే కదండి, అది కరుస్తుందా కన్నరవదా అనేది దట్ ఈస్ సెకండరీ. ఓకే, పాప మా కుర్రోడు ఏం చేశాడు, ఇటుపక్క పోవాలి అర్థం కాక 3rd ఫ్లోర్ నుంచి బాల్కనీ నుంచి దూకేశాడు, చనిపోయాడు ఆ కుర్రోడు. అంటే ఆ భయానికి. సో నేను ఒక ఫుడ్ ఆర్డర్ ఇచ్చాను, ఫుడ్ డెలివరీ బాయ్ వస్తాడు, నేను అక్కడ తలుపు దగ్గర ఉండాలి, గుమ్మం దగ్గర వెయిట్ చేయాలనేది ఉండదండి. సో మరి కుక్కను వదిలేస్తే అంటే వాళ్ళు కూడా కావాలని వదలలేదు, అది ఏదో గుమ్మం దగ్గర ఉంది, ఎవరైనా కొత్తగా వచ్చినప్పుడు దాని నేచర్ అది వెంటబడితే ఆ కుర్రోడు ఏం చేశాడు, అటు ఇటు ఎక్కడ అతనికి తప్పించుకుంటే దారి లేక కుక్క కరుస్తే కంటే అతను ఏమనుకున్నాడంటే ఇది నన్ను కరుస్తుందేమో అనేసి ఐ థింక్ దేవర్ ఇన్ 2nd ఫ్లోర్ 3rd ఫ్లోర్ అక్కడి నుంచి బాల్కనీలో నుంచి దూకేసాడు, చనిపోయాడండి ఆ కుర్రోడు. సో అదే కొంచెం ఆ కస్టమర్ ఎవరైతే ఫుడ్ ఆర్డర్ ఇచ్చారో కనీసం కొంచెం బయట ఉండి ఆ కుక్కను కొంచెం దగ్గర తీసుకొని, ఆ అబ్బాయి బతికేవాడు కదండి. ఇప్పుడు అతని మీద ఉన్న ఫ్యామిలీ అంతా రోడ్డున పడింది. ఆ పాపం మనకే కదా. అదే మన పిల్లలు బయటికి వెళ్తే మనం ఎంత జాగ్రత్తగా చూస్తాం, 10 సార్లు ఫోన్ చేస్తాం వచ్చావా అని చెప్పేసి. వాళ్ళు కూడా మన పిల్లల్లాగానే మనం ట్రీట్ చేయాలండి. అఫ్ కోర్స్ వాళ్ళు పని చేసినంత మాత్రమే మనం అలా చేయకూడదు. కొంతమంది ఏం చేస్తారంటే కావాలని ధన్యవాదం తలిపేస్తారు, కనీసం యూ సే థ్యాంక్స్, వచ్చినందుకు థ్యాంక్స్ అని చెప్పటము. ఒకవేళ ఎండన పడొస్తారండి పాపం, ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇవ్వడము అనేది ఏంటంటే మన పిల్లలు అన్నట్టుగా చూసుకోవాలంతే. ఈ వర్షాకాలంలో పాపం వర్షం తడిచొస్తారండి ఆ పిల్లలు. కాస్త బయట ఒకవేళ వరండాలో ప్లేస్ ఉంటే కొంచెం ఒక 2 minutes, వర్షం తగ్గిన తర్వాత ఎవరు మన ఇంట్లో ఉంటారండి. ఇవన్నీ ఏంటంటే హ్యుమానిటరీ. మనం కూడా కొంచెం వాళ్ళ ఇదిగా ఉండాలి. కేరళలో ఒక అతను అట్లాగే చేశాడు, ఫుడ్ ఆర్డర్ ఇచ్చాడు. ఆర్డర్ ఇస్తే పాపం ఇతనికి లేట్ అయింది ట్రాఫిక్ లో. సరే వెళ్ళాడు పాపం, అట్లానే చాలా వర్షంలో తడుచుకుంటూ కంప్లీట్ గా తడిచిపోయి తలుపు కొడితే అతను లోపల ఉండి ఇతని కిటికీలో నుంచి చూస్తూ కూడా 1 hour అతను వెయిట్ చేయించాడు. బెల్లు కొట్టి రాలేదు బయటికి. రాకపోతే లాస్ట్కి వచ్చాడు, ఎప్పుడు ఒక 45 minutes తర్వాత వస్తే అరిచాడు, ఏంది లేట్ అయింది అంటే, సార్ ఇట్లా ట్రాఫిక్ ఉండింది సార్, వర్షం పడింది సార్ అంటే, ఫుడ్ ఇస్తే ఫుడ్ కాలుతో తన్నేసాడండి అతను. తన్నేసి మనకు చాలా వైరల్ అయింది ఆ వీడియో. తన్నేసి అతన్ని పట్టుకొని చాలా కొట్టించాడండి ఎవరిని, ఆ ఫుడ్ డెలివరీ బాయ్ని. సో అది చాలా అమానుషం కదండి. మన కోసం చాలా దారుణంగా కొట్టేసి వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకేం ఒక యూనియన్ అంటూ ఏం ఉండదండి. మనకు లాగా ఇప్పుడు ఆటో వండి ఏదన్నా ఆటో వాళ్ళకి యూనియన్, లారీ డ్రైవర్లకి యూనియన్, ఎంప్లాయీస్ యూనియన్ లాగా వాళ్ళకి ఇంతవరకు అయితే ఏం యూనియన్ అంటూ లేదు. అయినా కూడా పాపం ఆ కుర్రోడు కొట్టినా కూడా సార్ సారీ అంటే ఆ ఫుడ్నే కాలుతో తన్నేశాడండి అతను. అలా ఉండే వాళ్ళు చాలా మంది ఉన్నారండి. మానవత్వం అనేది లేదండి. ఫుడ్ డెలివరీ బాయ్స్ అంటే దే ఆర్ నాట్ బెగ్గర్స్ అండి. వాళ్ళు మన ఆకలి తీర్చడానికి వచ్చేవాళ్ళు. తీర్చి నిజంగా అమ్మాయి ఎలాగ మన కడుపు నింపుతుందో వాళ్ళు కూడా అంతే కదండి. అంతే. వాళ్ళని మీరు ఎంత రెస్పెక్ట్ చేయాలో చెప్పండి. రెస్పెక్ట్ చేయొద్దు. అట్లీస్ట్ వాళ్ళు ఇచ్చిన ఫుడ్ తీసుకొని కనీసం థ్యాంక్స్ చెప్పండి. దానికి కూడా వాళ్ళకి అంత ఎలిజిబిలిటీ లేదా చెప్పండి. వాళ్ళ కడుపులు మార్చుకొని వస్తారండి. మీరు 1 o'clock ఫుడ్ ఇస్తే 1:30కి మనకు వస్తారు. యాక్చువల్గా 1:30 వాళ్ళ ఫుడ్ టైం. వాళ్ళకి ఏం టైమింగ్స్ అంటూ ఏమి ఉండవండి. వాళ్ళు మార్నింగ్ ఎప్పుడు ఎర్లీ మార్నింగ్ 6, 7కి స్టార్ట్ చేస్తే నైట్ వరకు వాళ్ళు 11:30, 12 వరకు వాళ్ళు డెలివరీ చేస్తూనే ఉంటారు ఫుడ్. వాళ్ళకి ఎన్ని కష్టాలు ఉంటాయో చెప్పండి. కొంతమంది పేద పిల్లలు ఉంటారు, వాళ్ళ చదువుల కోసం వాటి కోసం కష్టపడ వాళ్ళు ఏంటంటే వాళ్ళ మనస్సాక్షిని చంపుకొని మనం ఎన్ని మాటలు అన్నా కూడా మళ్ళీ సారీ చెప్తారు. చాలా పొలైట్ గా ఉంటారండి ఆ పిల్లలంతా. చాలా పొలైట్ గా ఉండి వాళ్ళకి ట్రైనింగ్ ఎంత బాగా ట్రైనింగ్ ఉంటుందండి వాళ్ళకి. అంటే కస్టమర్స్ తో ఎలా డీల్ చేయాలి, వాళ్ళు విసుక్కున్నా అఫ్ కోర్స్ మనకు ఆకలిగా ఉంటుంది. నువ్వు ఏంటి బాబు లేటుగా వచ్చావు, ఇంకొకసారి మంచిగా అంటే మాట చెప్పేది సారీ చెప్తారు వాళ్ళు. అయినా కూడా చాలా సారీ చెప్తారు, సారీ అట్లా అని. అయినా కూడా వినరండి. కొంతమంది చాలా రూడ్ గా ఉంటారు. ఏంటి అంత లేటు,
ఇంటి ముందే ఉంటాడండి వాడు, ఫస్ట్ ఫ్లోర్ లోనే ఉంటారు. పాపం గేట్ బయటకు కూడా రారండి. వీడన్నీ ఆపేసి లోపలికి వర్షం పడుతుంది సార్ అంటే కూడా వినరు. కొంతమంది చాలా మటుకు చాలా రూడ్ గా ఉంటారండి డెలివరీ బాయ్స్. సో పాపం ఈ ఫుడ్ డెలివరీస్ బాయ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా మనం కొంచెం, మన పిల్లలు కదా, అదే మన ఇంట్లో పిల్లలు అట్లాంటి పని చేస్తుంటే వేరే వాళ్ళంటే ఎలా బాధపడతారు అనేది వీళ్ళు కూడా చూసుకోవాలండి. కొంచెం వాళ్ళతో కైండ్ గా ఉంటే వాళ్ళు చాలా ఇది చేస్తారండి. అసలు వాళ్ళు ఒక పండగ ఒక అంటూ ఏమి హాలిడేస్ ఏమి ఉండదు. సో జనరల్ గా వాళ్ళ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ అయితే కూడా వాళ్ళు ఉండరండి. ఎందుకంటే సాటర్డే సండే వీకెండ్స్ చాలా ఆర్డర్స్ ఉంటాయి వాళ్ళకి. ఆ ఆర్డర్స్ తీసుకోవాలి, మళ్ళీ అక్కడ హోటల్కి వెళ్ళి పెద్ద క్యూ ఉంటుంది, ఆ క్యూలో నిల్చోవాలి, ఫుడ్ ఆర్డర్ తీసుకోవాలి. కొంతమంది ఇది చల్లారిపోయింది తీసుకోమంటారు, ఫుడ్ రిజెక్ట్ చేస్తే పాపం వీళ్ళ మీదే పడుతుందండి. సో అలాంటి కష్టాలు కూడా ఉంటాయి. ఫుడ్ డెలివరీ బాయ్స్ చాలా కష్టాలు ఉంటాయండి. సో మనం కూడా కొంచెం మానవత్వంతో అర్థం చేసుకొని ఆ పిల్లలను కొంచెం ఏదో మన పిల్లలు కదా, మన పిల్లలే అనుకోని చాలా చక్కగా చూసుకోవాలి. వాళ్ళు కడుపు నింపుతున్నారు, వాళ్ళకి రెస్పెక్ట్. ఇంకొకటి ఏంటంటే ఏ తప్పు పని చేయట్లేదు, వాళ్ళు కష్టపడి పని చేస్తున్నారు. వాళ్ళు కష్టపడి ఎండ లేదు, వాన్ లేదు, ఏమి లేదు, ఒక రెస్ట్ లేదు, ఏమి లేదు. వాళ్ళకి ట్రైనింగ్ అప్పుడు కూడా ఏదో 600 రూపీస్ వాళ్ళు బ్యాగు, డ్రెస్ అన్నిటికీ ఒక షర్ట్ ఇస్తారు వాళ్ళు. అంటే వాళ్ళ స్విగ్గీ అని వెనక రాసి ఉంటుంది, అట్లాగా జొమాటో అని రాసి ఉంటుంది. అలాంటి షర్ట్స్ వీళ్ళ కంపెనీ వాళ్ళు ఇస్తారు. బట్ దే హ్యావ్ టు పే ఫర్ దెమ్. వాళ్ళకేమి వాళ్ళు యూజ్ అంటే ఫ్రీగా ఇవ్వరు అనమాట. సో నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను అందరినీ, కొంచెం మానవత్వంతో ఉండండి. ఆ పిల్లలు మన కష్టపడుతున్నారు, ఏ తప్పు చేయట్లేదు వాళ్ళు. సో వాళ్ళు కష్టపడి వాళ్ళ కడుపులు మార్చుకొని మన వచ్చినప్పుడు కొంచెం ఓపిక్గా ఉండి, అఫ్ కోర్స్ ఆకలి ఉన్నప్పుడు కోపంగా ఉంటుంది, కొంచెం ఇంకోసారి లేట్ చేయకు బాబు, నాకు టైం అయింది కదా అని ఒక మాట చెప్తే చాలు, అంతే. మీరు వాళ్ళకు ఇంకా వీలైతే అంటే అలాంటి వాళ్ళు ఉన్నారో లేదో నాకు తెలియదు, ఒక టిప్స్ ఇస్తే ఇంకా చాలా మంచిది. ఇవ్వకున్నా పర్లేదండి, మీరు ఇవ్వద్దు, ఒక 5 స్టార్ ఇస్తే వాళ్ళకి ప్రపంచాన్ని గెలిచినంత సంతోషం అనమాట. వాళ్ళకి ఆ 5 స్టార్ వస్తే సో వాళ్ళకి దాని రేటింగ్ బట్టి కూడా వాళ్ళకు ఉంటుంది అనమాట. అందుకని కొంచెం మానవత్వంగా ఉండేది ఫుల్ డెలివరీ బాయ్స్, వాళ్ళు కూడా మనుషులే. సూపర్, థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.